హాయ్ అండి. కాకరకాయ కర్రీ అనమాట. ఇదిగో చూడండి, కాకరకాయలు ఇలా కాయలు కాయలుగా ఉడకబెట్టేసుకొని వాటర్ పిండేసుకోవాలి. డ్రై అయిపోయినాయి వాటర్ అంతా. మామూలుగా ఉడకపెట్టేటప్పుడు డ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది అలాగే డ్రై అయిపోయింది, ఒక చుక్క కూడా రావట్లేదు. ఇప్పుడు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదండి కాకరకాయ కూరలో, కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇది అప్పడాలు వేయించాను అనమాట. నూనెలో కొంచెం తీసేస్తాను. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాం. చూడండి, ఇలా వేగింది కదా. వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా కోసాను అనమాట. చూడండి, ముందు కాకరకాయ ముక్కలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తే కాకరకాయలు వేడితే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా చూస్తుంటే ఉల్లిపాయలు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది, కానీ కూర అయ్యేటప్పటికి ఉల్లిపాయలు తగ్గినట్టు అనిపిస్తుంది. చూడండి, కాకరకాయ కూర వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం ఉప్పు వేద్దాం. ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కూరలోకి కారం చేద్దాం. చూడండి, వెల్లుల్లిపాయ కారం అన్నమాట. ఇది ఒక 4 స్పూన్లు కారం వేసుకొని, మామూలుగా అయితే ఎండుమిర్చి వేయించి కొట్టాలి, కానీ టైం లేదనమాట. అందుకని ఒక 4 స్పూన్లు కారం వేసాను. ఫుల్గా వేసాను, అందుకే కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. తక్కువ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. చూడండి, ఇదిగో. తర్వాత జీలకర్ర. ఇప్పుడు సాల్ట్, ఎందుకంటే ఇందాక ముక్కల్లో వేసాము ఉడకపెట్టేటప్పుడు కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా కారం కూడా వేసాము, ఉప్పు కూడా వేసాం కదా, అందుకని వేసుకోండి. చూసారా, ఉల్లిపాయలు ఎన్ని వేస్తుంటే అంత అయిపోయింది. చూడండి, ఎల్లుల్లిపాయలు అయితే బాగా కాస్ట్ ఉన్నాయి కదండి, బాగా కాస్ట్ పెరిగిపోయింది ఎల్లుల్లిపాయలు. అయినా వాడకం తప్పదు కదా, వాడుకుంటానే ఉండాలి. ఇప్పుడు మిక్సీ చేసి కారం వేద్దాం కాకరకాయ కూరలో. చూడండి, కారం ఇలా అయింది. కూర కూడా దగ్గర పడిపోయింది. అంతే, ఈ కారం వేసిన ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ లోపు దించేయచ్చు. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 2 మినిట్స్లో దించేయచ్చు అన్నమాట. అంతే, కాకరకాయ కూర రెడీ అయిపోయిందంటే మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, బై బై. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి.